భారతదేశంలో పండగలంటే కేవలం ఆనందం మాత్రమే కాదు. ఇవి మన జీవన విధానానికి, ప్రకృతితో మనకున్న బంధానికి అద్దం పడతాయి. అలాంటి పండుగలలో భోగి పండుగ ఒకటి. ఈ వీడియోలో మనం భోగి అంటే ఏమిటి? ఎందుకు భోగి మంటలు వేస్తారు? భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? దీని వెనక ఉన్న రహస్యాలేంటి? ఇప్పటి కాలంలో భోగికున్న ప్రాముఖ్యత ఏంటి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. భోగి అనేది మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండగ. సాధారణంగా ఇది 13వ తారీఖు వస్తుంది. కానీ ఈ సంవత్సరం 14 వచ్చింది. భోగి అంటే పాతది విడిచిపెట్టి కొత్తదనానికి స్వాగతం పలకడం. మన జీవితంలో కూడా అలాగే కదా! పాత అలవాట్లు, బాధలు, నెగిటివిటీని వదిలి కొత్త ఆశలు, శుభాకాంక్షలు స్వీకరిస్తారు. అందుకే భోగిని మార్పు పండగ, పునర్జీవన పండగ అని అంటారు. భోగి అంటే మనకు గుర్తొచ్చేదేంటంటే మెయిన్‌గా భోగి మంటలు. ఉదయం అంటే తెల్లవారుజామునే లేసి ఇంట్లో పాత సామాన్లు, పాత బట్టలు, పనికిరాని వస్తువులు మంటల్లో వేస్తారు. దీనికి కారణం ఏంటంటే పాత బాధలు, కోపం, అసూయ, అహంకారం ఇవన్నీ అగ్నిలో కాలిపోవాలని భావన. అగ్నిదేవుడు మన చెడు గుణాలను దహనం చేసి శుభశక్తిని ప్రసాదిస్తారని నమ్మకం. చలికాలంలో పాత వస్తువుల్లో ఉండే బ్యాక్టీరియా, క్రిములు మంటల ద్వారా నశిస్తాయి. అందుకే భోగి మంటలు శుభ్రం, ఆరోగ్యం, పర్యావరణ సమతుల్యతకు కూడా ఉపయోగపడతాయి. భోగి రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు పోయడం అనేది చాలా ముఖ్యమైన సాంప్రదాయం. భోగి పళ్ళల్లో ఏమేమి కలుపుతారంటే రేగి పండ్లు, చెరుకు ముక్కలు, నాణ్యాలు, పువ్వులు కలుపుతారు. భోగి పండ్లంటే రేగి పళ్ళని అర్థం. పిల్లల జీవితం చెరుకులాగా తీపిగా ఉండాలని, రేగి పండ్లలాగా ఆరోగ్యంగా ఎదగాలని, శుభం కలగాలని ఆశిస్తారు. పెద్దలు పిల్లల తలపై భోగిపళ్ళు పోస్తూ ఆశీర్వదిస్తారు. చెడు శక్తి పోవాలని ప్రార్థిస్తారు. ఇది కేవలం సాంప్రదాయం కాదు, పిల్లలపై సమాజం చూపించే ప్రేమ, బాధ్యతకు సంకేతం. భోగి పండుగన రోజున సూర్యుడు ఉత్తరాయణానికి ముందు రోజున అంటే ఆ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించబోతాడు. అందుకే భోగి సూర్యుడికి స్వాగతం పలికే రోజు. వ్యవసాయం అయిపోయి పంటలు ఇంటికి వస్తాయి. రైతుల జీవితంలో ఆనందం మొదలవుతుంది. అందుకే భోగి రైతుల పండగ. భూమాతకు కృతజ్ఞతలు తెలిపే రోజు. భోగి రోజున ఇంటిని శుభ్రం చేయడం, కొత్త బట్టలు ధరించడం, ముగ్గులు వేయడం, గొబ్బిళ్లు పెట్టడం, ఇంటి ముందు దీపాలు వెలిగించటం ఇవన్నీ భక్తి శ్రద్ధలతో చేస్తారు. ముఖ్యంగా మహిళలు ఈ రోజున ఇంటి శ్రేయస్సు కోసం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం వ్రతాలు చేస్తారు. ఈ రోజులో భోగి అంటే కేవలం మంటలు మాత్రమే కాదు, పాత నెగిటివ్ ఆలోచనలను వదలడం, కొత్త లక్షణాలను అలవాటు చేసుకోవడం, కుటుంబంతో కలిసి సమయం గడపడం ఇవన్నీ నిజమైన భోగి పండగకి సంకేతాలు. భోగి పండగ మనకు నేర్పేది ఏమిటంటే పాతదనాన్ని వదిలిపెట్టి కొత్త జీవితానికి సిద్ధమవ్వడం. ఈ భోగి మీ జీవితాల్లో శాంతి, ఆరోగ్యం, ఆనందం తీసుకురావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. భోగి శుభాకాంక్షలు అందరికీ.